వైసీపీ హయాంలో ఇటు ఆంధ్రాలో కానీ అటు టీఆర్ఎస్ హయాంలో అంటే కేసీఆర్ హయాంలో అటు తెలంగాణలో కానీ వేలాది ఫోన్లు ట్యాపింగ్ చేయబడ్డాయి అన్న ఆరోపణలు అయితే ఇప్పుడు గుప్పుమంటున్నాయి. దాని మీద ఈరోజు జగన్ గారి చెల్లెలు షర్మిల గారు మీడియా ముందుకొచ్చి చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆ మాటలను చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు. సో సమాచార గోప్యత కానీ వ్యక్తిగత గోప్యత కానీ అన్ని విషయాలు దాంట్లో దాగుంటాయి. ఖచ్చితంగా అది పెద్ద క్రైమ్ ఇండియాలో. సో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు, దేని గురించి చేయించారు, అసలు షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేసి, అంటే షర్మిల గారు చెప్పడం ఏంటంటే నా ఫోనే కాదు మా కుటుంబ సభ్యుల ఫోన్లు అలాగే నా నుంచి వెళ్ళే అనుచరుల ఫోన్లు అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు. ట్యాప్ చేసి నన్ను రాజకీయంగా కానీ ఇటు ఆర్థికంగా కానీ రెండు పరంగా నన్ను దెబ్బతీయాలని చూశారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తన పార్టీలో ఎవరో చేరడానికి కానీ లేకపోతే పూర్తి స్థాయిలో తన దగ్గరికి రావడానికి కూడా భయపెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. ఫోన్లు నా దగ్గర నుంచి వెళ్ళే ఫోన్లు కానీ నా చుట్టుపక్కల ఉన్న అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేయడంతో ఇప్పుడు చాలా ఇది సమస్య తీవ్రమైంది. ముఖ్యంగా వైఎస్ జగన్ గారి మీదే, అంటే సొంత అన్న మీదే ఆవిడ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో, అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో మిలాఖత్ అయిపోయి ఈ ఫోన్లు ట్యాపింగ్కి అయితే పాల్పడ్డారు. ఫోన్లు ట్యాపింగ్ నిజం, పచ్చి నిజం, దేవుడి మీద ప్రమాణం చేసి బైబిల్ మీద ప్రమాణం చేసి నేను చదువుతున్నాను అని సంచలన వ్యాఖ్యలు అయితే షర్మిల గారు ఈరోజు చేశారు. సో ఇది తీవ్రమైన అంశమే. దీని మీద ఎలా ముందుకు వెళ్తారు అన్నదైతే ఇప్పుడు కీలకం. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పటి ఫోన్లు ట్యాపింగ్ అంశం మీద ఇప్పటికే రగడ జరుగుతోంది. ఇప్పుడు షర్మిల గారి వ్యాఖ్యలతో ఇది మరింత వేడెక్కిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ హయాంలో సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారి నా దగ్గరికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ అయిన ఆడియోలను నాకు ఇచ్చారు. అప్పట్లో నేను గుర్తించాను, కానీ దీన్ని అప్పట్లో తన మాట ఎవరు వినేవాళ్ళు లేక బయట పెట్టలేకపోయాను అని అయితే చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఇటు వైసీపీకి కానీ జగన్ గారికి కానీ చుట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్? కేసీఆర్ గారిని ఏమైనా దోషిగా నిలబెడితే దాంతోపాటు ఏపీలోని విపక్ష పార్టీ అయిన వైసీపీ అలాగే జగన్ కూడా ఇరుక్కునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ కనుక ఈ విషయంలో కనుక వెళ్తే పూర్తిగా చిక్కుకుపోయినట్లే. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే భారతదేశంలో చాలా తీవ్రమైన నేరంగా అయితే కేంద్రం పరిగణిస్తోంది. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోలను లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.